నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటయ్యా అంటే, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటయ్యా అంటే, మోషే ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యములో తీసుకొని నడిపిస్తూ ఉండగా, ఆయన ఆ నడిపిస్తున్నటువంటి సమయంలో అరణ్యములో దేవుడు వారి మీదకి కొన్ని తాపకరమైనటువంటి సర్పములను దేవుడు వారి మీదకి పంపించాడండి. ఏంటండి? కొన్ని తాపకరమైనటువంటి సర్పముల్ని దేవుడు వారి మీదకి పంపించాడు. ఎందుకయ్యా అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుడి యొక్క కార్యాలని చూస్తూ కూడా దేవుడి యొక్క సన్నిధిలో, అంటే పగలు మేఘస్తంభములో రాత్రి అగ్ని స్తంభములో వెళ్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రజలు దేవుడి మీద వారు అవిశ్వాసాన్ని తెచ్చుకొని, అదే విధంగా నడిపిస్తున్నటువంటి మోషే గారి మీద కూడా, ప్రవక్త అయినటువంటి మోషే గారి మీద కూడా ఆయన మీద కూడా ప్రజలందరూ కూడా అవిశ్వాసాన్ని తెచ్చుకొని వారు నడుస్తున్నారు. వారి మధ్యలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు, ఎన్నో రక్షణ కార్యాలు, ఎన్నో సూచక క్రియలు చేస్తూ వచ్చాడు. వారికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క అవసరతను కూడా తీర్చుకుంటూ, వారికి కావాల్సిన దాన్ని కూడా దేవుడు ఎవరికి తగినట్టుగా వారికి అనుగ్రహిస్తున్నప్పటికీ కూడా దేవుడు వారి మీద ఏం చేశాడండి? వారు చూపించినటువంటి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని పరీక్షించాడు. దేవుడు వారిని పరీక్షించి అసలు వీరిలో నిజంగా నిలబడేవారెవరు, నిజంగా తట్టుకునేవారెవరు? అందరూ కూడా దేవుణ్ణి శోధించారండి. అందరూ కూడా మోషే గారిని శోధించారు. ఏంటయ్యా మోషే, చక్కగా ఐగుప్తు దేశంలో బ్రతికే వాళ్ళం కదా, ఎందుకు మమ్మల్ని ఇదిగో ఈ అరణ్య మార్గంలో తీసుకెళ్తూ మాకు పెట్టాల్సినవేవి ఆహారాలు ఏవి సరిగ్గా పెట్టకుండా, సరిగ్గా పానం ఇవ్వకుండా అలా మమ్మల్ని నడిపించుకుంటూ వచ్చావు, ఎందుకు మమ్మల్ని ఇలా చేశావు అని చెప్పి వాళ్ళు ఏం చేశారో తెలుసండి? మోషే మీద, అదే విధంగా దేవుడి మీద ఏం చేశారండి? సనుగుకున్నారంట. ఏం చేశారండి? సనుగుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఐగుప్తు అంటే పాపపు లోకానికి సాదృశ్యం. అంటే మనం బాప్తిసం తీసుకోక ముందు జీవితానికి సాదృశ్యం అది. అందులో ఆజ్ఞలుండవు. నీ ఇష్టం వచ్చినట్టుగా నీ జీవితాన్ని నువ్వు జీవించవచ్చు. నీ ఆశలకు తగ్గట్టుగా, నీ ఆలోచనలకు తగ్గట్టుగా నీ జీవితం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో, ఆ రక్షణలో నువ్వు నడిపించబడ్డావో, అప్పుడు నువ్వెవరి మనిషివో తెలుసండి? నువ్వు దేవుని యొక్క సొత్తువి. అప్పుడు దేవుడి యొక్క నియమ నిబంధనలో నువ్వు నడవాల్సి ఉంటుంది. అర్థమవుతుందండి? ఎలాగైతే ఒక కుటుంబానికి యజమాని ఉంటాడో, ఎలాగైతే ఒక వాహనానికి నడిపించేవాడు అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు, ఎలాగైతే ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించడానికి కూడా అధికారులు ఎలాగైతే ఉంటారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నీ ఆత్మీయ జీవితాన్ని పరిపాలించడానికి కూడా, నడిపించడానికి కూడా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసము ఆయన శిలువ యాగాన్ని ఆయన భరించి మనందరి మీద సర్వాధికారాన్ని ఆయన తీసుకున్నాడండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసండి? దేవుడి కార్యాలు చూస్తున్నారు కానీ దేవుడి మీద ఏం పెట్టేసుకున్నారండి? అవిశ్వాసాన్ని పెట్టేసుకున్నారు. అదే విధంగా వారి కళ్ళ ముందు దేవుడు చేస్తున్న కార్యాలు చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా దేవుడిని నమ్మలేని పరిస్థితుల్లో ఉంటున్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మనకు కూడా విశ్వాస జీవితంలో కొన్నిసార్లు ఇదిగో ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, ఈ విధంగా నడుస్తున్నాను కదా, ఈ విధంగా మందిరానికి వస్తున్నాను కదా, అయినా ఎందుకు దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరీక్షించబడిన వారు ఎవరైనా సరే దేవుడికి ఇష్టలై ఉన్నారని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నువ్వు దేవుడి దగ్గర పరీక్షను పొందుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో వచ్చినటువంటి ప్రతి ఆటుపోట్లని కూడా నువ్వు తట్టుకొని నిలబడేటువంటి ఆ కృప నీ మీద ఉన్నప్పుడు దేవుడు నీకేం చేస్తాడో తెలుసండి, విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అసలు నువ్వు నిలబడతావా, నిలబడలేవా? ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళు రోజు చూస్తున్నారండి. పొద్దున్న లెగిస్తే వాళ్ళకి ఏమవుతుందో తెలుసా అండి, వాళ్ళ మధ్యలో చేసినటువంటి కార్యాలు దేవుడు ఎవరి పక్షాన కూడా చేయలేదండి. పగలేమో ఎండ దెబ్బ వారికి తగలకుండా ఒక మేఘం వాళ్ళ మీద నడుస్తూ ఉంటుంది, రాత్రి ఏమో అగ్ని స్తంభం వస్తూ ఉంటుంది. వారికి ఏదైతే అవసరమో ఆ ఆహారం అంతా దేవుడు వాళ్ళకి సమకూరుస్తున్నారు. అయినా సరే వాళ్ళు దేవుడి మీద అవిశ్వాసాన్ని పెట్టేసుకుంటున్నారండి. ఒక కార్యం జరగాలంటే దేవుడి మీద ఆధారపడేటువంటి స్వభావం కూడా మనలో ఏమైపోతుందండి, తగ్గిపోతుంది. దేవుడి వైపు చూడలేకపోతున్నాం, పరిస్థితులు దేవుడి వైపు తిప్పలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అండి దేవుడు వారి మీదకి ఏం చేశాడో తెలుసండి, తాపకరమైనటువంటి సర్పాలని వారి మీదకి పంపించాడు. ఎలాంటి అండి, తాపకరమైనటువంటి సర్పం. ఆ సర్పం కాటు వేస్తేనంట ఏమైందో తెలుసండి, ఆ సర్పం కాటు వేస్తే ఒళ్ళంతా పేలిపోయినట్లుగా, మనందరం పొంగ అంటాం కదండి, పొంగ అంటాం చూసారా, ఆ టైపులో శరీరం అంతా వచ్చేసేసి మనిషిలో విపరీతమైనటువంటి వేడొచ్చేసిందండి. విపరీతమైనటువంటి వేడొచ్చేసి ఎందుకు బిందుడు మంచినీళ్లు తాగినా సరే నీ దాహం తీరదు. అంత భయంకరమైనటువంటి దాహంతో నువ్వేం చేయబోతావో తెలుసండి, నింపబడిపోతావు. అలాంటి సర్పాలని ఆ విధంగా మనిషి అది కుట్టిన వెంటనే ఒళ్ళంతా లాగా బొబ్బల్లాగా వచ్చేసేసి దాహంతో, విపరీతమైనటువంటి దాహంతో చనిపోతాడు. విపరీతమైనటువంటి దాహంతో మనుషులు ఏమైపోతారండి, చనిపోతారు. అలాంటి సర్పాలకి దేవుడు ఏం చేశాడో తెలుసండి, ఆజ్ఞించాడు. వాళ్ళు అరణ్యంలో ఆ ఎర్ర సముద్రం దాటిని కాడి నుంచి వారు అరణ్యంలో నడుస్తున్నారు, కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా సర్పం చేత కాటు వేయబడినట్టు ఎక్కడా లేదండి. కానీ ఈ సమయంలో దేవుడు కావాలనే వారి మీదకి ఏం చేశాడో తెలుసండి, తాపకరమైనటువంటి సర్పాలని దేవుడు వారి మీదకి పంపించాడు. పంపించిన తర్వాత దేవుడు వారందరికీ కూడా అందరూ కూడా మోషే దగ్గరికి వచ్చి మొరపెట్టారు, అయ్యా మమ్మల్ని రక్షించు, మేము తప్పు చేసాం, దయతో మమ్మల్ని క్షమించు అని ఆ మోషే దగ్గర మొరపెట్టుకున్నప్పుడు అప్పుడు మోషే గారు దేవునికి ప్రార్థన చేశారండి. ఏం చేశారండి, దేవునికి ప్రార్థన చేశారు. దేవునికి ప్రార్థన చేసి, అయ్యా ఇదిగో నీ ప్రజలు ఇలాగా సహాయం అడుగుతున్నారు, ఏం చేయమంటావు అంటే వెంటనే మోషేకి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసండి, ఇదిగో వెంటనే ఒక ఇత్తడి సర్పాన్ని నువ్వు తయారు చేయి. ఇత్తడి సర్పాన్ని చేసి ఇదిగో నువ్వు దాన్ని ఇదిగో ఒక కొండ మీద నువ్వు దాన్ని నిలబెట్టు. ఎవరైతే ఆ గుర్తును చూస్తారో వారందరికీ కూడా స్వస్థత దొరుకుతుంది అని దేవుడు వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన ఇచ్చాడు. ఒక స్వస్థత కార్యానికి, పరిష్కారానికి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చినప్పుడు మోషే వెంటనే ఇత్తడి సర్పం ఒకటి చేయించి ఏం చేశాడో తెలుసా అండి, ఆ కొండ మీద నిలబెట్టాడు. ఎవరైతే ఆ యొక్క గుర్తును చూస్తారో వారికి స్వస్థత దొరుకుతుంది. ఎవరైతే దాన్ని చూడరో, దాన్ని నమ్మరో వారికి అలాగే మరణం ప్రాప్తం అవుతుంది. వాళ్ళు అలాగే చనిపోతారు, కానీ వారిలో స్వస్థత రాదు అని చెప్పి దేవుడు వారికి ఒక నిబంధనని ఏర్పాటు చేస్తాడు. మోషే గారు దేవుడు చెప్పినట్టుగానే ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి అందరికీ కనపడేలాగా ఒక గుర్తుగా అక్కడ నిలవబెడతారు. ఎవరైతే దాని దగ్గరికి వచ్చి చూస్తారో వారికి ఒక గొప్ప స్వస్థత దొరుకుతుంది. ఆ తాపకరమైనటువంటి
ఆ యొక్క సర్పం యొక్క కాటుకి విరుగుడుగా దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని ఆ సమయంలో ఉంచడానికి గల కారణాన్ని మనం విన్నాం. కానీ ఈరోజు ఈ యొక్క దినాల్లో కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా పాపం అనేటువంటి పాము చేత, పాపం అనేటువంటి సర్పము ద్వారా మనందరము కూడా కాటువేయబడ్డామంట. పాపం అది ఎలా ఉంటుందయ్యా అంటే, నువ్వు దానితో సహవాసం చేసినప్పుడు ఎలా ఉంటుందయ్యా అంటే, ఇదిగో నీకు తెలియకుండానే నువ్వు లోతులోకి వెళ్ళిపోతావండి. నువ్వు సాతానుతో, లోకముతో సహవాసం చేసినప్పుడు నీకు తెలియకుండానే, నీ అంతటి నువ్వే, నీకు తెలియకుండానే నువ్వు ఆ పాపం అనే ఊబిలోనికి వెళ్ళిపోతావు. ఆ పాపం అనే ఊబి ఎక్కడ దాకా నిన్ను నడిపించిందయ్యా అంటే, మరణం దాకా నిన్ను నడిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మరి దేవుడు ఈ కాలంలో మనకి పెట్టినటువంటి ఆ పరిష్కారం ఏంటో తెలుసండి. ఎప్పుడైతే మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి మనందరి కోసం ఆ శిలువ మీద యాగమయ్యి చనిపోయాడో, ఎవరైతే ఆయన్ను చూసి రక్షణ పొందుతారో వారందరికీ కూడా ఈ యొక్క పాపపు లోకము నుండి నీతిమంతులుగా మార్చబడతామని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మోషే ఆ యొక్క అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా వారి యొక్క రక్షణను గురించి ఈ యొక్క ఇత్తడి సర్పాన్ని ఎప్పుడైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా విడుదల కలుగుతుంది. ఈ రోజున నువ్వు నేను కూడా అనేకమైనటువంటి సమస్యలతో, అనేకమైనటువంటి ఇరుకులతో, ఇబ్బందులతో, బంధకాలతో మనమందరము కూడా ఏం చేస్తున్నామో తెలుసండి, మనందరము కూడా పీడించబడుతున్నాం. మరి వాటన్నిటికి విడుదల ఎలా కలుగుతుందయ్యా అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారానే. ఎలాగండి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారానే. ఎవరైతే ఆయన రక్తములో కడగబడతారో, ఎవరైతే ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారో, ఎవరైతే ఆయన నమ్మి బాప్తిస్మం పొంది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వైపు అడుగులేస్తారో వాళ్ళందరికీ కూడా దేవుడు ఇస్తున్నటువంటి అవకాశం ఏంటో తెలుసండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క రక్షణని నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు చూస్తావో, ఆ రక్షణలో నువ్వు ఎప్పుడైతే దేవునిలో ఎదుగుతావో, నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూసి మారు మనసు పొంది నిరీక్షణ కలిగి ఆయన కోసం నువ్వు జీవిస్తావో, అప్పుడు నీ జీవితము రక్షించబడుతుందండి. ఈ పాపలోకంలో, ఈ శాపలోకంలో నువ్వు ఉండవిక ఒక కడగబడిన వాడుగా నువ్వు నేను ఉంటావు. నువ్వు ఎప్పుడైతే ఆయన రక్తంలో నువ్వు కడగబడతావో అప్పుడు నీతిమంతుడిగా మార్చబడతావని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మోషే ఎందుకు ఆ విధంగా చేపించాడయ్యా అంటే, దేవుడు ఎందుకు అలాంటి పరిస్థితులను తీసుకొచ్చాడయ్యా అంటే, రాబోతున్న తరంలో కూడా అలాంటి పరిస్థితి ఒకటి రాబోతుంది. మానవాళి అందరికీ కూడా ఆ పాపములో నలిగిపోతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, శాపములో నలిగిపోతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయటానికి, వారి బంధకాలు తెప్పబడటానికి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఆయన యొక్క రక్తాన్ని కార్చవలసి వచ్చింది. ఆయన రక్తాన్ని బలియాగంగా ఇవ్వవలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. దేవుడే గనక బలియాగాన్ని చేయకపోతే మనం ఇంకా పాపంలో ఉన్నవారిమే అయిపోయేవాళ్ళం. పాపంలో ఉన్నవారిమే అయిపోయాం. రాత్రి మనం మాట్లాడుకున్నాం, ఇదిగో అబ్రహాముకు లేదు బాప్తిస్మం, ఇదిగో ఇస్సాకుకు లేదు, యాకోబుకు లేదు, వాళ్ళెవ్వరికీ లేదండి. మన పితరులకి ఎవరికీ లేదు ఆ యొక్క సదవకాశం, ఆ ధన్యత దేవుడు నీకు నాకే అనుగ్రహించాడు. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావంటే అది దేవుని యొక్క కృపను బట్టేనండి. దేవుని యొక్క కృపను బట్టే. పాత నిబంధన భక్తుల్లో ఎవరికి కూడా బాప్తిస్మం లేదు. వాళ్ళెవరు కూడా రక్షణ చూడలేదు. నోవాహు ఎన్ని సంవత్సరాలు భక్తి చేశాడో తెలుసా అండి? నోవాహు 600 సంవత్సరాలు భక్తి చేశాడు. ఎన్ని సంవత్సరాలండి? అందరూ చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు? 600 సంవత్సరాలు భక్తి చేశాడు. మనం ముక్కి మూలిగి 30 సంవత్సరాలు భక్తి చేస్తాకే మనకి ఎన్ని అడ్డంకులు, ఎన్ని అమాంతరాలు. ఆ రోజుల్లో
ఆ రోజుల్లోనండి ఒక టీవీ లేదు, ఒక సెల్ ఫోన్లు లేవు, లేదా ఒక సినిమా హాలు లేవు. ఏదన్నా ఒక మనిషి ఇప్పుడు అంటారు కదా, బోరు కొట్టేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది అని. వాళ్ళకి అలాంటి ఏమీ లేవండి. వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉండి దేవుని సన్నిధిలో దేవుడికి ప్రార్థన చేసుకుంటా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు భక్తి చేశారండి? 600 సంవత్సరాలు భక్తి చేశారు. 600 సంవత్సరాలు భక్తి చేశారు. ఈ రోజున మనం 30-40 సంవత్సరాలు గట్టిగా భక్తి చేయటానికి మనం ఎన్ని వంకలు చెప్తున్నామండి? ఎన్ని వంకలు చెప్తున్నాం? ఎన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయి? ఎప్పుడు ప్రార్థనేనా అయ్యగారు? బుధవారం ప్రార్థన అంటారు, శనివారం ప్రార్థన అంటారు, ఆదివారం ప్రార్థన అంటారు. ఎందుకండి ఇన్ని ప్రార్థనలు మనకి అవసరం అంటారా? ఇదిగో దేవుడు చేయమని చెప్పలేదుగా, బుధవారం ప్రార్థన చేయమని చెప్పలేదుగా, శనివారం ప్రార్థన చేయమని చెప్పలేదుగా. ఒక పాస్టర్ గారు కూడా అలాగే అంటాడు, దేవుడు బైబిల్లో కూడా పళ్ళు తోముకోమని ఎక్కడా చెప్పాల. అలాగని మనం పళ్ళు తోముకోవడం మానేస్తున్నామండి? మానేయట్లేదు కదా. అది శారీరకమైనటువంటి శుద్ధి. దేవుడు అన్నీ చెప్పడండి, కొన్ని మనం చేసుకోవాలి. బుధవారం ప్రార్థన నీ అంతగా నీకు ఆశ కలిగి ఉండాలి. దేవుడు మందిరానికి వెళ్ళాలి, వాక్యం విని 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, దేవుడి యొక్క వాక్యం వినాలని ఆశ నీలో పుట్టాలండి. శనివారం ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలనేటువంటి ఆశ నీలో పుట్టాలి. దేవుడి మీద నువ్వు ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటావో దేవుని యొక్క దర్శనాలు, దేవుడి యొక్క మహిమ నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దర్శనాలు రావట్లేదు అయ్యా, దేవుడి కార్యాలు నేను చూడలేకపోతున్నానయ్యా. ఏంటి ఎక్కడొచ్చింది? తేడా ఎక్కడొచ్చింది? ప్రియమైన దేవుని బిడ్డల, దేవుడికి మనం దూరంగా ఉంటున్నాం, మళ్ళీ దేవుడు మనకి కార్యం చేయట్లేదని మనమే దేవుణ్ణి అడుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటావో, దేవుడికి నువ్వు ఎంత దగ్గరగా ఉండి సహవాసం చేయగలుగుతావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, నువ్వు నడవలసినటువంటి ప్రణాళికని, చిత్తాన్ని దేవుడు నీతో మాట్లాడతాడు. నోవాహు గారంట ఆయనండి ఎన్నో సంవత్సరాలు భక్తి చేసుకుంటాడు. ఆయన గురించి బైబిల్ గ్రంథంలో ఏమని సాక్ష్యం చెప్పబడిందంటే నిందారహితుడు అని చెప్పబడిందండి. ఏంటండి? నిందారహితుడు అంటే నింద, ఒక తప్పు ఆయనలో చూసి నిందేయటానికి కూడా లేదంట. అలాంటి నడత నడిచినటువంటి వ్యక్తి, యథార్థంగా నడిచినటువంటి వ్యక్తి, దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి అని బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. ఒక నింద కానీ, లేకపోతే దేవుడి దగ్గర యథార్థత తప్పాడని కానీ, లేకపోతే దేవుడిలో భయభక్తి విషయంలో తేడా అయిందని కానీ ఏ రోజు కూడా అతని కోసం సాక్ష్యం చెప్పవల్ల బైబిల్ గ్రంథమే స్వయంగా చెప్తుందండి. ఆయన నిందారహితుడు, యథార్థవంతుడిగా ఉండి దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడే దేవుడితో నడిచాడని రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. అలాగా 600 సంవత్సరాలు భక్తి చేశాడంట. ఎన్ని సంవత్సరాలండి? 600 సంవత్సరాలు భక్తి చేశాడు. ఈ వారం అంతా సోమవారం నుండి మరలా శనివారం వరకు ప్రార్థనలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు వచ్చినంత మంది కరెక్ట్గా ఎవరో కూడా మారకుండా అందరూ కూడా రాగలరండి? శనివారం వరకు రాలేమండి. కానీ వాళ్ళు 600 సంవత్సరాలు భక్తి చేశారంటే చూడండి, ఒక్కసారి వాళ్ళకి దేవుడి మీద ఉన్నటువంటి ఆశ ఏంటో చూడండి. ఈ రోజుల్లో లాగా వాళ్ళకి రోజు వాక్యం చెప్పేవాళ్ళు లేరు. అసలు బైబిల్ గ్రంథమే లేదు వాళ్ళ చేతుల్లో, బైబిల్ గ్రంథమే లేదండి. ఇదిగో వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం ఏంటో తెలుసా? వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క నమ్మకం, ఇదిగో నా తండ్రితో దేవుడు మాట్లాడాడంట, నేను కూడా నా తండ్రి నడిచిన దారిలో నేను నడిస్తే నాతో కూడా దేవుడు మాట్లాడతాడు అని నమ్మి భక్తి చేసుకుంటా వెళ్ళిపోతామేనండి. చూడండి ఎంత గొప్ప భక్తో ఒకసారి మీరు ఆలోచించండి. నా తండ్రితో దేవుడు మాట్లాడాడు, నేను కూడా నా తండ్రి మార్గంలో నడిస్తే దేవుడు మాట్లాడతాడు. అదే మనమైతే అలా చేయగలమండి? మనం అలా చేయగలమా? చేయలేమండి. మా నాతో మాట్లాడాడులే, ఏదో అదృష్టం కలిసి వచ్చింది, మాట్లాడాడు.
ఇప్పుడు నేను ఆ దేవుడి కోసం, కనపడిన దేవుడి కోసం నేను ఎక్కడ తిరిగేది? ఆయనకి పేరు లేదు, మాట్లాడతానంటున్నారు, ఊరు లేదు. ఆ సమయంలో దేవుడు అంటే ఎవరో కూడా సరిగ్గా వాళ్ళకి తెలియదండి. అలాంటి టైంలో వాళ్ళు ఏం చేశారో తెలుసండి, భక్తి చేశారు. 600 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడంట నోవా. అప్పుడు ఇక ఆయన చివరి దశలో ఉండగా దేవుడు ఆయనతో మాట్లాడాడు. నోవాహు, నీ భక్తిని నేను చూసా, నీ భక్తిని బట్టి ఇదిగో ఈ ప్రపంచం మీద అంతటికి, లోకం మీద అంతటికి ఉగ్రత రాబోతుంది. నువ్వు చేసిన భక్తిని బట్టి నిన్ను, నీ కుటుంబాన్ని నేను రక్షిస్తా. నీ కుటుంబాన్ని నేను రక్షిస్తా. ఇదిగో ఇలాగ మొత్తం కూడా జలప్రళయం రాబోతుంది. నువ్వు, నీ కొడుకు, నీ కోడళ్ళు వాళ్ళందరూ కూడా ఒక ఓడ తయారు చేసుకొని ఆ ఓడలో మీరు ఎక్కండి. దేవుడు ఆ ఓడ కొలతలు కూడా చెప్పాడు. ఎంత బారు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి అన్నీ కూడా చెప్పాడు. ఆ ఉగ్రత దినం రావడానికి ముందే దేవుడు చెప్పాడు. మనం గత రాత్రి మాట్లాడుకున్నాం. దేవుడు ఎవరండి? ఆయన రక్షకుడు. ఉగ్రత వచ్చినప్పుడు నిన్ను తప్పించడానికి సమర్థుడు ఆయన. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నిన్ను నిలబెట్టడానికి, నిన్ను తప్పించడానికి ఆయన సమర్థుడు ఆయన. నీకు కష్టం వచ్చినప్పుడు ఆయన నిన్ను ఏం చేస్తాడో తెలుసండి? నీకు విడుదలనిస్తాడు. నీకు విడుదలనిస్తానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. మరి నువ్వు ఆయన కార్యాన్ని చూడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన కార్యాన్ని నువ్వు జరిగించుకోవటానికి ప్రార్థనాపూర్వకంగా నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలని, దేవుడి సన్నిధిలోకి ఆనందంతో, సంతోషంతో వెళ్ళాలని, ఆయన సన్నిధిలో ఇదిగో ఆయన పాటలతో, ఆయన వాక్యముతో నా మనసంతా, నా హృదయమంతా వాక్యంతో నింపుకోవాలని ఆశ కలిగి నువ్వు ఉన్నావండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించాలి. మనం రేషన్ దగ్గరికి వెళ్తే 1 కేజీ తేడా వచ్చినా మనం ఊరుకుంటామండి? ఊరుకోం. 1 కేజీ తేడా వచ్చినా సరే మనం ఊరుకోమండి. అలాంటిది మరి దేవుడు నీకు ఇన్నిచ్చినా కూడా దేవుణ్ణి మనం ఎందుకు నింపుకోలేకపోతున్నాం మన మనసులో? గత కాలంలో చేసినటువంటి భక్తులు వందల సంవత్సరాలు భక్తి చేశారు. మనం 10 సంవత్సరాల్లో కూడా మనం భక్తి చేయటానికి దేవుళ్ళో వెనకడుగు వేసేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసినటువంటి భక్తిని బట్టి, నోవాహు గారు చేసినటువంటి భక్తిని బట్టి ఆ రాబోయే ఉగ్రత నుండి వాళ్ళందరూ కూడా ఏం చేయబడ్డారండి? వాళ్ళందరూ, ఆ కుటుంబం అంతా కూడా తప్పించబడ్డారండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మీద కూడా ఒక ఉగ్రత రాబోతుంది. అదేంటయ్యా అంటే దేవుని యొక్క రెండవ రాకడ. దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ చెప్పాడు, ఇదిగో నేను మరలా తిరిగి వస్తాను, వచ్చినప్పుడు మీరు అప్పటికల్లా సిద్ధపడండి. రక్షణ తీసుకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానమైనటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి రావాలి. పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వచ్చిన తర్వాత దేవుడి యొక్క తలంపులతో, దేవుడి యొక్క ఆలోచనతో నువ్వు నింపబడిన తర్వాత దేవుడిని ఆశను చూసి దేవుడు నీకు కొన్ని వరాలు ఇస్తాడు. కొంతమందికి ప్రార్థించే వరం ఇస్తే, కొంతమందికి పాటలు పాడే వరం ఇస్తే, కొంతమందికి దేవుడి యొక్క భాషలు మాట్లాడే వరం ఇస్తాడు, కొంతమందికి ప్రవచనాలు చెప్పే వరం ఇస్తాడు, కొంతమందికి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడి యొక్క దర్శనాలు చూసేటువంటి వరాలు కూడా ఇస్తారు. అది ఆయన ఇష్టం. అది నీ యొక్క భక్తిని బట్టి, నువ్వు చేసేటువంటి నీతి క్రియలను బట్టి, అది దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆ తలాంతుల్ని నువ్వు పొందుకోవాలి. పొందుకున్న తర్వాత రాకడికి నువ్వు సిద్ధపరచబడాలి. దేవుడి యొక్క లక్షణాలు నీలో చూడాలి. దేవుడి యొక్క లక్షణాలు నీలో చూసి, ఇదిగో ప్రజలందరూ కూడా, నీ ఇరుగు పొరుగు వారందరూ కూడా నీ కోసం సాక్ష్యం చెప్తారు. అమ్మో, ఆమె చాలా నెమ్మదస్తురాలై, ఆమె పొరపాటును కూడా ఒకరిని మాట అనే మనిషి కాదు, ఆమెకు ప్రార్థన తప్ప వేరే ధ్యాస లేదు, ఆమెకు కుటుంబం తప్ప వేరే ఆలోచన లేదు,
దేవుడి యొక్క సన్నిధికి తప్ప ఆమెకు వేరొక ఆశ లేదని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు నీ కోసం సాక్ష్యం చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేవుడి మీద మనం ఆశ కలిగి జీవిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? రాబోయే ఉగ్రత దినాల నుండి నిన్ను నన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నువ్వు మొదట నువ్వు దేవుడి సన్నిధిలో కనబడటం నువ్వు నేర్చుకోవాలి. దేవుడి సన్నిధిలో క్రమం తప్పకుండా నువ్వు రావాలి. క్రమం తప్పకుండా నువ్వు దేవుడి సన్నిధిలో నిలబడాలి. దేవుడి సన్నిధిలో నువ్వు వాక్యం వినడానికి, ప్రార్థన చేయటానికి నీ యొక్క హృదయాన్ని నువ్వు సిద్ధపాటు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ హృదయము అటువంటి ఆశలతో ఉంటుందో ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు నీ యొక్క ఆశను బట్టి దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే గారికి కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారందరికీ గుర్తుగా ఏం చేశాడో తెలుసండి? వారందరికీ గుర్తుగా ఒక సర్పాన్ని నిలబెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే మాట చెప్తున్నాడు. ఇదిగో మనిషి కుమారుడు కూడా అలాగా లేపబడేటువంటి దినం ఒకటి వస్తుంది. ఆయన సిలువ వేయబడేటువంటి దినం ఒకటి వస్తుంది. ఆ సిలువను గురించినటువంటి ఆ మాటలు నువ్వు ఎప్పుడైతే విని దానిలో ఉన్నటువంటి శక్తిని నువ్వు పొందుకుంటావో అప్పుడు నువ్వు దేవునిలో ఒక గొప్ప శక్తిమంతురాలుగా, దేవుడిలో బలవంతురాలుగా నువ్వు ఉండగలుగుతావు. దేవుని యొక్క బలవంతురాలుగా నువ్వు ఉండవు. ఎలాంటి చీకటికైనానండి ఆఖరికి చేతబళ్ళు చేసేటువంటి ఆ చేతబళ్ళు, ఆ యొక్క అలాంటి శక్తులు కూడా దేనికి భయపడతాయో తెలుసండి? ఆ సిలువను చూసి భయపడతాయండి. ఏంటండి? ఆ సిలువను చూసి భయపడతాయి. ఎందుకంటే సిలువలో జరిగినటువంటి కార్యం అంత గొప్పది. ఒకసారి యేసన్న గారు ఏం చేశారయ్యా అంటే, యేసన్న గారు ఎక్కడో మీటింగ్లకి వెళ్తే ఆయన సేవ ప్రారంభ దినాల్లో మీటింగ్లకి వెళ్తే ఆయన దగ్గరికి ఒక దురాత్మ పట్టినటువంటి ఒక ఆమెని తీసుకొచ్చారు. ఏం చేశారండి? ఒక దురాత్మ పట్టినటువంటి ఆమెను తీసుకొచ్చినప్పుడు, అయ్యా ఇదిగో ఒక ఆమె బాగా దురాత్మ బట్టి బాగా చేస్తుందయ్యా, అసలు నిలబడనివ్వట్లేదు, కూర్చొనివ్వట్లేదు, పరిస్థితి బాగా ఇబ్బందికరంగా ఉంది, మరి ఏం చేయమంటావు అంటే, సరే తీసుకురండి ప్రార్థన చేద్దామని చెప్పి అంటే ఆయన ఏమో మందిరంలో కూర్చొని ఉన్నాడంట. మందిరంలో కూర్చొని ఉంటే అప్పుడు ఏం చేస్తున్నారో తెలుసండి? ఆమెను అలాగ గుమ్మంలో నుంచి తీసుకొస్తా ఉంటుంటే అప్పుడు ఆ యొక్క దురాత్మ ఆ మందిరంలోనికి వస్తాని అంతకు ముందు పెట్టిన కేకల కంటే ఇంకా ఎక్కువ కేకలు పెట్టేస్తుందంట. ఏంటండి? అంతకు ముందు పెట్టిన కేకల కంటే ఇంకా కేకలు పెట్టేసేసరికల్లా అప్పుడు యేసన్న గారు అది మందిరంలోనికి ఆ యొక్క దురాత్మని తీసుకురావడంతోనే వెంటనే ఏం చేస్తున్నారో తెలుసండి? ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారయ్యా అంటే చూడండి, ఆయన నోట్లో ప్రార్థన చేస్తున్నారు. ఆ చీకటి అంటుందంట, వెంటనే నువ్వు ప్రార్థన చేయటం ఆపు అని గట్టిగా అరుస్తుందంట. వెంటనే ప్రార్థన చేయటం నువ్వు ఆపు. ప్రార్థన చేస్తుంటే నా మీద నిప్పులు పోసినట్టు ఉంటుంది. ఏంటండి? నిప్పులు పోసినట్టు ఉంటుంది. వెంటనే ప్రార్థన చేయటం ఆపు అని చెప్పాడు. ఆయన అన్నాడంట, నేనేం చేస్తున్నా? నేను ప్రార్థన కూడా చేయట్లేదు, ఒకే ఒక్క మాటను పలుకుతున్నా, నువ్వు రా అని చెప్పి ఆ చీకటితో మాట్లాడుతున్నాడు. ఆ చీకటితో మాట్లాడగలను. ఇక అది దగ్గరికి వచ్చే కొలది ఇంకా కేకలు వేసేసరికల్లా ఇక ఆయన అంటున్నాడు. అనేసరికల్లా ఇక ఆయన దగ్గరికి రాగానే ఆయన ఒకే మాట పలుకుతున్నాడు అంటాడు. ఏ మాట తెలుసండి? యేసు రక్తమే జయం అని చెప్పి పలుకుతున్నాడు. ఏమంటున్నాడండి? యేసు రక్తమే జయం అంటున్నాడు. ఆ మాట పలకంగానే ఆ చీకటికి ఏమవుతుందో తెలుసండి? నిప్పుల మీద పోసినట్టు ఉంటుందంట.
నిప్పుల మీద పోసినట్టు ఉంటారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారే గనక, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో రక్తము కార్చకుండా ఉండుంటే, ఆయన బలియాగంగా, ఆయన త్యాగంగా, ఆయన రక్తాన్ని మన కోసం ధారలాగా ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చకుండా ఉండుంటే నీకు నాకు ఆ శక్తి వచ్చేదండి? వచ్చేదండి? ఆ శక్తి వచ్చేది కాదు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని ఎప్పుడైతే పలుకుతావో, ఎంతటి దురాత్మ అయినా సరే అది ఏమవుతుందో తెలుసా అండి? వెళ్ళి ఆమడ దూడాన నిలబడాల్సిందే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడి యొక్క రక్తాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలో తెలుసా అండి? నువ్వు ప్రోక్షించమని అడగాలి. యేసు రక్తమే జయమని నువ్వు ప్రార్థించాలి. యేసు రక్తమే జయమని నువ్వు ఎప్పుడు కూడా నీ మనసులో ఆ ధ్యానంగా ఉండాలి. అర్థమవుతుందండి? నువ్వు ఎప్పుడైతే ఆ మాటను పలుకుతా ఉంటావో, నీ మీద ఏలుబడి చేసేటువంటి ప్రతి చీకటి శక్తిని కూడా నువ్వేం చేస్తావో తెలుసండి? వాటి మీద నువ్వు జయాన్ని పొందుతావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రతి బల్లారాధనలో కూడా మనం చేసేటువంటి ప్రార్థన ఏంటండి? అయ్యా, ఈ ద్రాక్ష రసాన్ని నీ రక్తంగా మార్చు. ఆయన రక్తంగా మార్చి మనం ఏం చేస్తున్నామండి? మనం దాన్ని తీసుకుంటున్నాం. నువ్వు తీసుకున్నప్పుడు ఆ శక్తి ఏమవుతుందో తెలుసా? నీలో కూడా వెళ్తుంది. అసలు అదే కొన్నిసార్లు అదే వదిలేసుకుంటారండి. ఆ బల్లారాధనే అసలు క్రైస్తవుడికి బలాన్ని ఇచ్చేదే ఆ ప్రభు బల్లారాధన. అయ్యా, దానికన్నా తప్పకుండా రండి. ఇదిగో, మీరు వ్యాధుల్లో ఉంటే మీరు లేపబడతారు, వేదంలో ఉంటే మీరు బలపరచబడతారు. ఆత్మీయంగా కృంగిపోయి ఉంటే నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని, శరీరాన్ని నువ్వు తీసుకుంటావో అప్పుడు నీలో శక్తి వచ్చింది. ఆ శరీరము, ఆ రక్తం నీలోకి వచ్చినప్పుడు నీలో చీకటి శక్తులు ఏలుబడి చేయడానికి నీకు అవకాశమే ఉండదు అని చెప్పి చాలా సార్లు చెప్తావు. అసలు దానికే దూరం అయిపోతే ఇక నీకు దేవుడి నుంచి శక్తి ఎలా వస్తుంది? దేవుడి నుంచి శక్తి ఎలాగొస్తుంది? దేవుడి నుంచి బలం ఎలా పొందుకుంటావు? నీకు స్వస్థత ఎలా వస్తుంది? నీకు విడుదల ఎలా వచ్చింది? ఆయన శక్తి నీలో ఉన్నప్పుడే కదా. నీ సొంత భక్తితో నువ్వైనా నేనైనా ఏమన్నా చేద్దామనుకుంటే అదేమీ చేయలేమండి, ఏమీ చేయలేవు. నీ సొంత ప్రార్థనతో నువ్వు 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేవండి. నీ సొంత ఆలోచనతో 10 నిమిషాలు కూడా నువ్వు ప్రార్థన చేయలేవు. దేవుడు ఆత్మ సహాయం ఉంటేనే నువ్వేం చేయబడతావో తెలుసండి? నువ్వు దేవుడు ఆత్మ సహాయం ఉంటేనే నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. అయ్యా, ప్రార్థన చేసే మనసు రావట్లేదయ్యా, మందిరానికి వచ్చే మనసు రావట్లేదయ్యా. ఇదిగో, మందిరం కంటే ఇల్లే బాగుందయ్యా, మందిరం కంటే ఇదిగో బయట పనులే బాగున్నాయ్యా. వాళ్ళందరూ కూడా జయించలేకపోతున్నారు. బంధకాల్ని జయించలేకపోతున్నారు, సాతాన్ని జయించలేకపోతున్నారు. అలాంటి చేయగలిగినటువంటి జీవితం నీకు ఎప్పుడు వచ్చిందో తెలుసా? మందిరం యొక్క క్రమాల్లో నువ్వు క్రమం తప్పకుండా అంటుకట్టబడినప్పుడే, ఆయన సన్నిధిలో సహవాసం చేసినప్పుడే, పాటలు పాడుతూ ఉండగానే కొంతమందికి స్వస్థత వచ్చింది, వాక్యం వినుతూ ఉండగానే కొంతమందికి స్వస్థత వచ్చింది, ఆరాధన చేస్తుండగానే కొంతమందికి కొన్ని రకాలైనటువంటి చీకట్లు వాళ్ళలో నుంచి బయలు వెళ్ళిపోతాయి. అది నీలో ఉన్న ఆశను బట్టి అది ఆధారపడి ఉండింది. అందరూ వాక్యం వింటున్నారు, అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా వింటున్నారు. కానీ కొందరిలోనే ఆ విత్తనాలు ఏమవుతాయో తెలుసండి? కొందరిలోనే అవి మొలకెత్తి అవి చిగురించి ఫలింపులోకి వస్తాయి. చూడండి, స్కూల్లో టీచర్ గారు ఉన్న 50 మంది పిల్లలకి అందరికీ ఒకే విధంగా పాఠాలు చెప్తారు. అవునా కదండి? అందరికీ ఒకే విధంగా పాఠాలు చెప్తారు. ఎందుకు? ఒకరిద్దరికే మార్కులు బాగా ఎక్కువ వస్తాయి. ఎందుకు కొంతమందికే బాగా చదవగలుగుతారు? ఎందుకు? మిగతా వాళ్ళు ఎందుకు అంత బాగా చదవలేకపోతున్నారు? పాస్ మార్కులకి అటు ఇటు వాళ్ళు మార్కులు వస్తున్నాయ్యా అంటే వాళ్ళు పెట్టేటువంటి శ్రద్ధ, వాళ్ళు పెట్టేటువంటి ఆసక్తి, అది ఎవరైనా సరే, నేనైనా సరేనండి,
నేను భక్తి చేసేటువంటి విషయంలో కూడా నేను దేవుడి యొక్క ఆత్మని ఎలా పొందుకోవాలో తెలుసా అండి? ఆయన మీద పెట్టినటువంటి ఆసక్తి అది నీకు మనసులోంచి రావాలండి. నువ్వు మెకానికల్గా శరీరంతో ఏదో చేసేద్దాం అనుకుంటే నువ్వేమీ చేయలేవు. అది భక్తి కూడా కాదు. ఎవరైనా దేవుణ్ణి ఆరాధించాలంటే ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి. ఆ దేవుడు ఆత్మే నీ దగ్గర లేనప్పుడు ఆ సత్యం అంటే ఏంటో తెలుసండి? సంపూర్ణ హృదయంతో నువ్వు ఆరాధించాలి. సంపూర్ణంగా నువ్వు దేవుడికి లోబడాలి. ఈ స్థలంలోనికి నువ్వు వచ్చినప్పుడే సంపూర్ణంగా నువ్వు దేవునికి లోబడాలి. ప్రాణాత్మ శరీరాల్ని నువ్వు ఎక్కడ పెట్టుకోవాలో తెలుసండి? ఈ మందిరములో నువ్వు ప్రాణాత్మ శరీరాలని కానుకగా నువ్వు అర్పించుకోవాలి. అయ్యా, ఈ శరీరం నీది కాదు, ఈ చెవులు నీ కాదు, ఈ కళ్ళు నీ కాదు, ఈ నోరు నీది కాదు, ఇవన్నీ కూడా నేను సంపాదించుకున్నాయి కాదు. ఇది నువ్విస్తేనే నాకు వచ్చింది. నేను దేనికి ఉపయోగిస్తున్నా? వీటిని కంటితో టీవీలు చూడటానికా, సినిమాలు చూడటానికా, లేకపోతే ఫోన్ల దగ్గర గడపడానికా, లేకపోతే దేవుడి సన్నిధిలోకి కాకుండా, దేవుడి యొక్క వాక్యాన్ని కాకుండా ఈ కంటిని దేనికి ఉపయోగిస్తున్నా? నువ్వు తెలుసుకోవాలండి. దేవుడిచ్చినటువంటి ఆ అవయవాల్ని దేవుడి కోసం వాడబడటం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అలా చేసినప్పుడే దేవుడి యొక్క ఆత్మని నువ్వు పొందుకోగలుగుతావు. దేవుడి సన్నిధిలో నువ్వు ఎదగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఆ ప్రభు శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని నువ్వు ఆశగా నువ్వు తీసుకున్నప్పుడే, నాలో కార్యం జరుగుతుందని నువ్వు నమ్మకంతో నువ్వు తీసుకున్నప్పుడే నీలో కార్యం జరగటం మొదలవుతుంది. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎంతో విశ్వాసంతో ఏం పట్టుకుందండి? ఆమె కాళ్ళు పట్టుకోలా. యేసుక్రీస్తు ప్రభువారి కాళ్ళు పట్టుకోలేదండి. యేసుక్రీస్తు ప్రభువారి చెయ్యి పట్టుకోలా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి చెప్పులు పట్టుకోలా. ఆమె ఏం పట్టుకుందో తెలుసండి? వస్త్రపు చెంగు చివరి అంచు పట్టుకుంది. ఏంటండి? ఆ వస్త్రం యొక్క చివరి అంచు, చివరి కొన పట్టుకుంది, అంతే. అలాంటి దేవుడికి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రం చెంగు పట్టుకున్నా చాలు నాకు స్వస్థత వచ్చేస్తుంది అని నమ్మిందండి. ఆయన నమ్మింది, విశ్వాసం ఉంచింది. ఆయన్నే పట్టుకోవసరలా, ఆయన వస్త్రం చెంగును పట్టుకుంటే చాలు. నేను దేవుడినే చూడవసరలా, దేవుడి మందిరంలో ఉంటే చాలు. దేవుడు నాతో మాట్లాడవసరలా, దేవుడు మాటలు నేను వింటే చాలయ్యా, నాకు స్వస్థత వస్తుంది అనేటువంటి విశ్వాసం నీలో ఉన్నప్పుడు, నీలో అలాంటి ఆశను కలిగి ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క కార్యాన్ని, ఆయన యొక్క వస్త్రపు చెంగులోనే అంత స్వస్థత ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం తీసుకుంటున్నామే, ఇక మనలో ఎంత శక్తి ఉండాలండి? దేవునికి స్తోత్రం. నిన్ను చూసి పారిపోవాలంటే చీకటి శక్తులు నిన్ను చూసి పారిపోవాలి. కానీ మనం ఎలా ఉంటున్నామండి? మనమే చీకటి శక్తులకి నిలయంగా ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెప్పుడైతే ఆయన శక్తిని నువ్వు గ్రహిస్తావో, యేసుక్రీస్తు ప్రభు అంటండి సర్వాధికారము కలిగినటువంటి దేవుడు అంట. ఆయనలో ఏముందండి? సర్వాధికారం ఉంది. ఆయనలో జీవం ఉంది, ఆయనలో స్వస్థత ఉంది, ఆయనలో విడుదల ఉంది. ఆయన నీ కోసము, నా కోసము కూడా ఆయన సమస్తాన్ని కూడా నీ కోసం వదులుకున్నాడు. నిన్ను ధనవంతుడిగా చేయటానికి, నిన్ను పరిశుద్ధుడిగా చేయటానికి ఆయన పరిశుద్ధతను వదులుకున్నాడు. ఆయన స్థానాన్ని, రాజసింహాసనాన్ని వదులుకున్నాడు. ఆయన పరలోక రాజ్యాన్ని వదులుకున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు నేను పరలోక రాజ్యంలో ఉండాలని. మనం పరలోక రాజ్యంలో ఉండాలనే ఆయన ఆ పరలోక రాజ్యాన్నే వదులుకొని వచ్చాడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఇంకెలా ఉండాలండి? ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళేటప్పుడు ఆయన వలె మనం జీవించాలి. ఆయనలాగా మనం జీవించాలి. ఆయనలాగా మనం దేవుడి యొక్క లక్షణాలని మనలో చూపించాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద ఆశ కలిగి ఉంటావో,
నువ్వు ఎప్పుడైతే దేవుడిలో ఎదిగేటువంటి ఆ యొక్క ఆశని కలిగి ఉంటావో, సంఘం మీద, సంఘ కార్యక్రమాల పట్ల, సంఘం యొక్క ఆ యొక్క సమయాల్లో ఎప్పుడైతే ప్రార్థన జరుగుతుందో, ఎప్పుడైతే ఇదిగో వాక్యం మందిరంలో ప్రకటించబడుతుందో, ఆ స్థలంలో ఆ సమయంలో నువ్వు ఉండగలిగితే నీకంటే ధన్యుడు మరి ఇంకెవరూ లేరండి, ఇంకెవరూ లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేవుడు మనందరికి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం మర్చిపోవద్దు. నువ్వు ఎప్పుడైతే మందిరానికి వస్తూ వెళ్తూ ఉంటావో దేవుడి యొక్క జీవం నీలోకి వస్తుంది. దేవుడి యొక్క జీవం నీలో ప్రవహించడం మొదలుపెట్టింది. ఆయనలో ఉన్న జీవం నీలోకి వచ్చింది. నీలోకి జీవం వచ్చిందంటే నీలో ఉన్నటువంటి అనారోగ్యాలు అన్నీ కూడా పోయి గొప్ప ఆరోగ్యవంతుడుగా, సంతోషంగా నీ యొక్క భక్తి జీవితాన్ని జీవించేవాడుగా నువ్వు నేను ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి కృప కలిగినటువంటి జీవితాన్ని మనందరం కూడా జీవించాలి. సిలువ దగ్గరే శక్తి ఉందని మనం గమనించాలి. ఎప్పుడైతే సిలువని నువ్వు జ్ఞాపకం చేసుకొని, అయ్యా నా కొరకే కదయ్యా ఈ శ్రమలు నువ్వు పడ్డావు, నా కోసమే కదయ్యా ఈ యొక్క శ్రమల్ని, దెబ్బల్ని, ఉమ్ముని, అవమానాన్ని, నిందల్ని నా కోసమే కదయ్యా నువ్వు వీటన్నిటిని నువ్వు భరించావు. ఇదిగో నువ్వు నా కోసం భరించినప్పుడు నీ కోసం నీ మందిరానికి నేను రాలేనా, నీ కోసం నేను ప్రార్థన చేయలేనా అని దేవుణ్ణి మనం అడగాలి. అలాంటి ఆశ కలిగి మనం జీవించాలి. గత రాత్రి కూడా మాట్లాడు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువేస్తున్నప్పుడు అండి ఒక ఆమె దగ్గరికి వచ్చి బోర్ని ఏడుస్తుందంట. అయ్యా నీకు ఎంత శ్రమ వచ్చిందయ్యా, ఎంత దుఃఖం వచ్చిందయ్యా, ఎంత బాధ వచ్చిందయ్యా అని ఆమె బోర్ని ఏడుస్తుంటే అప్పుడు ఆయన అన్నాడంట, అమ్మా నా కోసం ఏడవద్దు, మీరు మీకోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవండి. ఆ మాట అసలు ఒకసారి ఆలోచించండి. మీరు ఎప్పుడన్నా ఆలోచించారండి ఆ మాట? ఆయన అంతగా రక్తం కారిపోతా ఉంటుంటే, వెనకాల నుంచి రోమా సైనికులు ఆయన్ని కొరడాలతో కొడతా ఉంటుంటే, ఒక పెద్ద గుమ్మం కంటే లావైనటువంటి లావాటి మానులతో చేయబడినటువంటి ఆ సిలువ ఆయన భుజం మీద ఉంటే, ఆయన అంత నరకయాతన పడుతున్నప్పటికీ కూడా ఆయన నా కోసం ఆలోచించొద్దు అంటున్నాడు. ఎవరి కోసం ఆలోచించమంటున్నాడండి? మీకోసం, మీ పిల్లల కోసం ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు, నీ భర్త పరిస్థితి ఏంటి? నీ భర్త ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నావు. నువ్వు పరలోకానికి వెళ్ళకపోతే నీ పరిస్థితి ఏంటి? ఇదిగో నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయకుండా, నీ బిడ్డల కోసం నువ్వు కన్నీరు కార్చకుండా, ఇదిగో వాళ్ళు ఎదుగుతున్నారులే, చదువుతున్నారులే, వాళ్ళ పని వాళ్ళదేలే, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటారులే, లేదా ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారులే అని చెప్పి నువ్వు వదిలేసి వారి కోసం కన్నీరు కార్చకుండా, మొరపెట్టకుండా నువ్వు ఉన్నావంటే, నీ బిడ్డలు రేపొద్దున్న నరకంలో ఉంటే దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసమ్మా? అది స్వయంగా నీ చేతులారా నువ్వు చేసుకున్నటువంటి తప్పే. దేవుడు అందుకే అంటున్నాడు, అమ్మా నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవండి, వారి కోసం కన్నీరు కార్చండి. రేపొద్దున రాబోయేటువంటి ఉగ్రతలో నువ్వు పడిపోయి ఆ నరక యాతనలో నువ్వు అనుభవిస్తుంటే, నీ బిడ్డలు అనుభవిస్తుంటే, నీ భర్త అనుభవిస్తుంటే, నీ కుటుంబం వారు, నీ బంధువులు, నువ్వు యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పగలిగి కూడా చెప్పలేక మౌనంగా ఉండిపోవటం వల్ల కొన్ని ఆత్మల్ని నువ్వు ఆ నరకంలో పడిపోవటానికి నువ్వు కల్లారా మౌనంగా చూస్తూ ఉండిపోయిన వాడివని దేవుడు రేపొద్దున్న నీ మీద నింద వేస్తే ఆ నిందను బట్టి నువ్వేం సమాధానం చెప్పగలవా? ఒకసారి ఆలోచించు. దేవుడు అప్పుడే చెప్పాడు, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవండి, వారు పరలోక రాజ్యంలో ఉండాలని మీరు ఏడవండి, వారి యొక్క పాపాలు క్షమించబడేలాగా మీరు ఏడవండి, దుఃఖించండి, దేవుడి సన్నిధిలో మొరపెట్టండి. ఆయన ఒకరోజు కాపైనా ఒకరోజైనా విని, నీ మొర విని నీ బిడ్డల పట్ల కృప చూపిస్తాడేమో, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ కుటుంబం పట్ల ఆయన కృప చూపిస్తాడేమో. ఒక్కసారి ఆయన కనుదృష్టి కనుక పడితే నీ జీవితమే మారిపోతుంది. ఈ లోకంలో నువ్వెంత పోగేసుకున్నా అది ఈ లోకంలో విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఈ లోకంలో నువ్వెంత సమకూర్చుకున్నది ఒకానొక రోజున ఈ లోకంలో విడిచి వెళ్ళిపోవాల్సిందే. నీతో పాటు నువ్వు తీసుకెళ్లేది ఏంటో తెలుసండి? నీ భక్తే.
నీ భక్తినే నువ్వు తీసుకెళ్ళగలుగుతావు. నువ్వు చేసినటువంటి భక్తినే రేపు పొద్దున్న నువ్వు అక్కడ ప్రతిఫలంగా పొందుతావు. నువ్వే అరాకొరగా భక్తి చేస్తూ ఉంటుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు పొద్దున్న నీకు రాబోయేటువంటి ప్రతిఫలం అత్యల్పంగా ఉంటుంది. అత్యల్పంగా, అసలు వెళ్తామో లేదో తెలియనటువంటి పరిస్థితి. ధనవంతుడు కూడా అంటాడు చనిపోయి, అయ్యా నన్ను ఒక్కసారి భూమి మీదకి పంపించయ్యా, నాకు 4 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి నేను సువార్త చేసి వస్తా. అరే బాబు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకో, ఇదిగో లేకపోతే ఇదిగో నేను అక్కడికి వెళ్ళి నరకంలో ఇరుక్కుపోయాను, నువ్వు నమ్ముకోరా బాబు అని నేను చెప్పొస్తానని. నాకు అన్నదమ్ములు 4 ఉన్నారు, వాళ్ళు కూడా ధనవంతులే, వాళ్ళు కూడా మళ్ళీ పొరపాటున ఇక్కడికి వచ్చేస్తారేమో అని. అప్పుడు ధనవంతుడు చనిపోయిన తర్వాత అక్కడ ఏడుస్తున్నాడంట. అక్కడ ఏడ్చి ఎవరికి ఉపయోగం అండి? అక్కడ ఏడ్చి ఎవరికి ఉపయోగమా? అక్కడ అంటే నువ్వు ఎంత ఏడ్చినా, పెడబొబ్బులు పెట్టినా సరే నీ మొర వినేవాడు ఎవడు ఉండడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వేమన్నా ప్రార్థన చేయగలిగితే, నువ్వు చేసే ప్రార్థన ఈ భూమి మీద ఉన్నంత కాలమే అది దేవుడికి వినబడిద్దాడు. నువ్వు మందిరంలో ఉండి మొరపెట్టినంత కాలమే ఆ దేవుడికి వినబడిద్ది. ఆ తర్వాత ఇంకా చేస్తానులే భక్తి, ఇంకా సమయం ఉందలే, వయసు ఉందలే, ఇక ఇంకా నాకు బోళ్ళంత సమయం ఉందని అనుకోవచ్చు. ఈ రోజులు యవనస్తులే కుప్పకూలిపోయేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏ రోజు ఎవరిదో ఎవరికి తెలీదు. ఆ రోజు నీదయ్యింది అనుకోండి, లేక ఆ రోజు నాదయ్యింది అనుకోండి, ఆ రోజు నువ్వు లెక్క చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, అయ్యా నా కోసం ఏడవద్దు, మీ కోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవండి, మీ బిడ్డల కోసం మీరు ఏడవండి. మీరు చేసేటువంటి ప్రార్థన నేను విని నేను మొరపెడతాను, నేను వారి కోసం ప్రార్థిస్తా. నేను పరలోకంలో 3వ రోజు లేచి తిరిగి వెళ్ళిన తర్వాత తండ్రి సన్నిధిలో నేను నిలబడి నేను వారందరి కోసం మీతో